Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్ గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం. స్లీప్లెస్ నైట్స్ కూడా, ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి, ఈసారి 3 పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబిలిటీ. పెట్టిన అభ్యర్థి గెలవాలి. ప్రజలు ఓటేయాలనుకున్న ఓటేపించుకునే శక్తి, సమర్థవంతంగా ధీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 3 రాజకీయ పార్టీలు కూడా అవస్థపడుతున్నాం. సోషల్ రీఇంజనీరింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆస్పిరేషన్ ఉంది, వ్యక్తులకు ఆస్పిరేషన్ ఉంది, కొన్ని వర్గాలకు కులాలకు ఆస్పిరేషన్ ఉంది. వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు. మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.